బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈరోజు విశ్వమణి అధినేత విశ్వమణి బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అసలు మీ వీడియోస్ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అయితే సర్వసాధారణంగా అందరు అంటారు చదువుకున్నవాడు ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకుంటారు అని. మరి చదువు లేని వారికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, విశ్వం కానీ ఎలా సహకరించి వాళ్ళు డబ్బులు సంపాదించేలా చేస్తుందంటారు? సూపర్ క్వశ్చన్ అండి. చదువుకున్న వాళ్ళే సంపాదిస్తున్నారండి. ఎవరు చెప్పేది? ఇది చదువుతో సంబంధమే లేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నది? నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలని ఊహించుకో, బలంగా పొందపడతావని చెప్తున్నది. ఇంతే అండి సబ్జెక్ట్ రూల్ ఏం చెప్తున్నది? నిన్ను నువ్వు నమ్మంటున్నది. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న టాలెంట్ మొత్తం బయట వస్తుందండి. నిన్ను నువ్వు నమ్మలేదే, ఆయన ఉన్నాడు, నాన్న ఉన్నాడు, అక్క ఉన్నాడు, బావ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని పోతున్నారు. నిన్ను నువ్వు నమ్మి చూడు. నీలో ఉన్న టాలెంట్ అంటే నీ ఇన్నర్ మైండ్ నిద్రపోతుంది, దాన్ని తట్టి లేపాలి. మన మైండ్ ఎందుకు మన పుట్టుకతో వచ్చింది? ఎందుకు వచ్చింది? అది మన తల్లో మెదడు అనేది ఒకటి ఉంది. పుట్టుకతో అందరికీ ఒకే మెదడు వచ్చింది. తనికి నీకు ఒక మెదడు, నాకు ఒక మెదడు. ఇలా నాకు కూడా నీలాంటి మెదడే ఉండింది. ఈరోజు కంప్యూటర్ కన్నా గొప్పది అయింది. కంప్యూటర్ కన్నా గొప్పది నా మెదడు. అంటే దాన్ని యూజ్ చేసే విధానం. దాన్ని నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలనో ఊహించుకో, పొందబడుతుంది అని చెప్తుంది సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్పడం. కాబట్టి చదువు ఉన్నవాళ్లే సంపాదిస్తున్నారు, చదువు లేని వాళ్ళు సంపాదిస్తున్నారని ఎవరో తప్పుగా అది అనుకోవడమే తప్పు. చదువు లేని వాళ్ళు కోటీశ్వరులు ఎంతో మంది ఉన్నారు, మంచి మంచి టాలెంట్లో ఉన్నారు. చదువు లేని వాళ్ళు అంటే వాళ్ళు ఎంచుకునే మార్గం కానివ్వండి, వాళ్ళు వేసుకునే ప్రణాళిక, వాళ్ళ ఆలోచనే అండి కారణం. దీనికి అంత కారణం మెయిన్ ఏంటంటే ఆలోచనే. వాళ్ళ ఆలోచనే కారణం. చదువు ఉన్నవాళ్ళు మామూలుగా ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారండి. కొంతమంది పోతారు, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక 50,000 శాలరీ అనుకో, ఎగ్జాంపుల్కి 50,000 నిద్ర లేస్తారు, బాగా గాఢ నిద్రపోతారు. ఒక 9-10 గంటలకు ఆఫీస్ అనుకుంటే, లేక 9 గంటలకు ఆఫీస్ అంటే 8 దాకా 8 నాకు నిద్రపోయి అప్పుడు టగటగా అంటే లేట్ అయిపోతారు. రెడీ చేస్తే వెళ్తారు, అక్కడ ఏదో వర్క్ చేసుకుని మళ్ళీ సాయంత్రం వస్తారు. తిన్నామా, పడుకున్నామా, పోయినామా, ఆఫీస్ వర్క్ చేసినా, మళ్ళీ వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా. ఇది జీవితమా? ఇదే జీవితం. దానికి నువ్వు భూమిపైన పుట్టిందే. ఈ భూమిపైన ఎందుకు పుట్టారు మీరు? భూమిపైన పుట్టామంటే దానికి ఎంత కారణం ఉందండి. కారణ జన్మలు మనం. దానికి ఏదో ఒక కారణం ఉంది. నేను కూడా పుట్టాను భూమిపైన, మీలాగనే కదా ఉన్నాను ఒకప్పట్లో. ఏమీ తెలియని ఒక అమాయకుడిని చెప్పాలంటే, నలుగురు నిలబడాలంటే కూడా సిగ్గు నాకు. అసలు మీలాంటి వాళ్ళు ఎదురు కనిపిస్తే తల ఉంచుకొని పోయేవాడిని. మాట్లాడడానికి అంటే చూడడానికి కూడా సిగ్గు, భయం. ఈరోజు ఎటువంటి ఆడవాళ్ళైనా ఎటువంటి మగవాళ్ళైనా తల లేపి చూసే శక్తి వచ్చింది నాకు. ఎందుకు? ఎలా అంటే ఆలోచించాను, ఏంది మనం ఇలా ఉన్నాము. ఒక కనీసం ఎదురుపోతుంటే నాకు వరుసైన వదినలు ఏమన్నా వస్తుంటే కూడా నేను దారి మారి వెళ్ళిపోదును. ఏడ కండలు చేస్తారేమని, జోక్ చేస్తారేమో అట్లా అనేసి. అంటే నాకు అలా ఫీలింగ్ అనమాట. నేను అలా ఏడ్చాను, పట్టాను, ఆలోచించాను. వ్యవసాయం చేసుకుంటున్నాను, నా ఆలోచనే ఆ డబ్బు అన్నాను. ఏం చెప్పాను? మీరు ఆలోచించే విధానమే డబ్బు. అది డబ్బు రూపంలో ఆలోచించాలి. ఇప్పుడు చదువు లేని వాళ్ళు ఉన్నారండి, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఎత్తుకోండి, నేను వచ్చిన తర్వాత ఎంతమంది సక్సెస్ అయిపోయినారు. మొన్న అనంతపురం చూడు, ఒక చదువు లేని అతను నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆకలితో, భయంకరమైన ఆకలితో వచ్చాడంట. ఆకలితో వచ్చాడు. 2వ క్లాస్కి మళ్ళీ కొంచెం ఆకలి తగ్గి వచ్చినాడంట. 3వ క్లాస్కి ఎక్కడికి పోవాలన్నా అక్కడికి పోయి నిలిచిపోయినాడు. అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయినాడు. అన్ని ఆకలి తీరిపోయింది, హ్యాపీగా ఒక రిచ్ జీవితానికి వెళ్ళిపోయినాడు. ఎలా? ఆయన చదువుకు లేదు కదా. చదువుకున్న వాళ్ళైనా సంపాదిస్తున్నారు. ఆలోచించే విధానం, భయము. ఇప్పుడు ఉంటారు కొంతమంది, మనకి ఇంతే, మన జీవితం ఇంతే, మనకి తలరాత రాసింది ఇంతే. తలరాత ఎవరు రాస్తారు? ఎవరంటే రాసేది? బ్రహ్మ. అందరు చెప్తారు నాతో క్లాసుల్లో, తలరాత ఎవరంటే రాస్తారంటే బ్రహ్మ సార్ అంటారు. ఎవరు చెప్పారు బ్రహ్మనే? బ్రహ్మ కాదు రాసేది, నువ్వే రాసుకోవాలి. భూమిపైన పుట్టించే వరకే. నీకు ఎలా కావాలో అలా బతుకున్నారు. ఇప్పుడు అంబానీ, బిల్ గేట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కోటీశ్వరులు కదా. వాళ్ళంతా పుట్టుకతో కోట్లు తోసుకొని వచ్చినారా, లేక మైండ్ని ఏదైనా కంప్యూటర్తో తయారు చేసుకొచ్చినారా? నీలాంటి మైండే. వాళ్ళు ఆలోచించారు ఎలాగైనా ఎదగాలనేసి, ఎలాగైనా సాధించాలని. వాళ్ళు ప్రతినిత్యం ఏం చేశారు? డబ్బును గురించి ఆలోచించారు. డబ్బును గురించి ఆలోచించినప్పుడు, అందుకే ప్రతి వీడియోలో, చాలా వీడియోలో కూడా చెప్పాను, బెస్ట్ సీక్రెట్ అది. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు. అంటే చూడు, అన్నీ నీ దగ్గర ఉన్నాయండి. నువ్వు ఆలోచించే విధానం అది డబ్బు రూపంలో ఆలోచించినప్పుడు ఆ డబ్బు మార్గానికి ఎంచుకుంటుంది ఆ మైండ్. దానికి ట్రైనింగ్ ఇవ్వాలండి. మైండ్ ఎందుకు వచ్చింది పుట్టుకతో? నువ్వు వాడుకోవాలి. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు వాడు చచ్చినాడు, వీడు యాక్సిడెంట్ జరిగింది, వీళ్ళు పోయినారు, ఆడు పొడి చేసినారు, దీన్ని ఆలోచిస్తారు వాళ్ళు. అసలు ఐ డోంట్ కేర్. వాళ్ళు తినడం ఎప్పుడు తింటారో తెలియదు, అది కూడా తెలియదు. ఎనీ టైం ఏం కనిపెట్టాలి, కొత్తగా
మైండ్ని ఇచ్చేస్తారు. మైండ్కి పని పెడతారండి. మైండ్కి మెదడుకి పని పెడతారు. మనం ఏడ పెడుతున్నాం? నా జీవితం ఇంతే, నేను ఎంతే, నాకు నా తండ్రిలు సంపాదించి పెట్టలేదు, వాళ్ళు సంపాదించి పెట్టినారు, ఇలా ఆలోచిస్తే ఎదగరండి. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు. ఇప్పుడు నా సబ్జెక్ట్ ఎత్తుకోండి, నువ్వు ఆలోచించు నీకేం కావాలి అంటే, డబ్బు కావాలన్న వాళ్ళు నీకేం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు ఆ డబ్బు కావాలి కదా, డబ్బు ఎందుకు నీకు? నువ్వు ఆలోచించే విధానం అండి. భయపడతారు అంటే డబ్బుని ఆలోచించడానికి కూడా పిసనారితనంతో ఒక భయం ఏర్పడుతుంది అక్కడ జనాలకి. ఎస్ అండి, ఒక భయం. ఎందుకు భయం అంటే, మనం ఎలా సంపాదించబోతాం? ఎవరు చెప్పారు సంపాదించలేరని? నీలో ఉన్న టాలెంట్ నీకు తెలీదు, మీ టాలెంట్ మీకు తెలుసా? తెలియదండి. ఇప్పుడు నా టాలెంట్ నాకు తెలిసిపోయింది, నా అంతకుముందు నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీ టాలెంట్ మీలో గొప్ప 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 వ్యక్తి కూర్చొని లోపల, దాన్ని బయట లాగలను అంటే మనల్ని మనం గుర్తించుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే అన్ని టాలెంట్లు బయట పెడతాది ఆ ఇన్నర్ మైండ్. అందుకే దానికి పని పెట్టండి. దేనికి పని పెట్టాలి? ఆ మెదడుకి పని పెట్టండి. ఒక్క సెకండ్ కూడా నిద్రపోనేకూడదు. బాగా పని పెట్టేసి నువ్వు నిద్ర వెళ్ళిపో. అది దానికి అంటే పదే పాడిందే పాడరా పాసిపల్లి దాసిరా అన్నారు పెద్దవాళ్ళు. పాడిందే పాడాలండి. నువ్వు ఇప్పుడు ఒక పాట ఉంది, 10 సార్లు కాకపోయినా 11 సార్లు పాడితే ఆ పాట వస్తుందే లేదా, నీకు రికార్డ్ అవుతుందే లేదా? ఇప్పుడు చదువుకున్నారు, మీరు చదువుకునేటప్పుడు దేన్ని ఇచ్చేసారు? చదివారు మీరు ఆ మైండ్ని ఇచ్చేశారు. అంటే ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదంటే 10 సార్లు కాకపోయినా 20 సార్లు కాకపోయినా 30 సార్లు చదువుతూనే ఉంటారు. దాన్ని రిపీట్ చేసే కొద్దిగా రికార్డ్ అవుతుంది. అవుతుందే లేదా? అందుకే ఒకసారి తీసుకోదు. నీళ్ళు ఉన్న ఎన్ఆర్మెంట్ నిద్రపోతుంది. దానికి పని పాడిందే పాడుకుంటానే ఉండాలి. ఏం పాడాలి? డబ్బుకు సంబంధించింది పాడు. నీకు డబ్బు కావాలి కదా, డబ్బుకు సంబంధించింది పాడు. పదే పాడినప్పుడు ఏమవుతుంది అంటే, ఓ ఇన్నాళ్ళు మనల్ని గుర్తించలేదు. ఇదంతా జరగాలంటే ఊరికి పడేస్తే కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. మళ్ళీ నిన్ను నువ్వు నమ్మి నీలో ఉన్న టాలెంట్ బయట పెట్టాలంటే నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవాలి, ఆనందంగా చూసుకోవాలి. దాన్ని హ్యాపీగా అంటే ఒక రిచ్ మ్యాన్లకి ఇప్పుడు మీరు తయారయ్యారు కదా అందంగా, అలా తయారవ్వాలి డైలీ. అలా తయారైనప్పుడు ఏమవుతుంది అంటే, ఓ ఈ అమ్మాయికి ఇటువంటి జీవితం కావాలని గుర్తుపట్టుకుంటుంది. అంటే ఒక నీట్నెస్ లేకుండా ఉంటారు, అది ఇష్టపడలేదు ఈ అమ్మాయి. ఎనీ టైం రిచ్గా ఉండాలంటున్నది. అంటే మంచి మేకప్ వేయాలి, మంచి డ్రెస్సులు వేయాలి, మంచి బంగారు వేయాలి, బాగా రిచ్గా ఉండాలంట. దానికి సంబంధించిన అవకాశాన్ని నీకు చూపిస్తుంది ఆ మైండ్. అవకాశం నువ్వు కాదు తెచ్చేది, ఆ మైండ్ ఆలోచన చూపిస్తుంది. ఆ ఆలోచన చూపించినప్పుడు దానికి ఆ బోలెడు అవకాశాలు నీ ముందుకు వస్తుంది. ఆ దాని కూడా డబ్బు సంపాదించుకుంటారు. అంటే డబ్బును గురించి ఆలోచించినప్పుడు డబ్బు రూపానికి తీసుకెళ్తుంది. నువ్వు చెడుగా ఆలోచిస్తే చెడు రూపానికి. అందుకే పాజిటివ్గా రావాలి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? నువ్వు పాజిటివ్గా ఉండాలి. ప్రతి ఆలోచన పాజిటివ్గానే ఆలోచించు. నెగిటివ్ ఎక్కడ ఉంది? దీన్ని మనకి ఎందుకు? అది మనకి ఇప్పుడు నో, లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఇలాంటి మాటలు మనకి అవసరమా? ఓన్లీ ఎస్ అంటే ఏంది? ఏదైనా నా వల్ల అవుతుంది, ఏదైనా సాధ్యమే. తింటావరా? తింటా. పోతావరా? పోతా. దాన్ని ఎత్తగలవా? ఎత్తా. నువ్వు సాధించగలవా? సాధిస్తా. ఏదైనా ఎస్సే. పాజిటివ్గా నువ్వు ఆలోచించి ఆ డబ్బు రూపంలో పాజిటివ్గా వెళ్ళిపోయినప్పుడు చదువుతేనే సంబంధం లేదండి. నువ్వు కాదు, బ్రహ్మదేవుడైనా కూడా సంపాదించవచ్చు, ఎవడైనా సంపాదించవచ్చు, పనికి రానివాడు కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు బిచ్చిగాడు ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను నేనండి. బిచ్చిగాడు ఉన్నాడు, వాడు ఏమైనా కష్టపడుతున్నాడా? బిచ్చిగాడు కోటీశ్వరులు ఉన్నారు తెలుసా మీకు? లక్షల్లో ఉన్న వాళ్ళు తెలుసా? నాకు తెలుసు, వాళ్ళని చూసి కూడా చూశాను నేను. సరే మీకెందుకు, మీరే టీవీలో కూడా చూసి ఉంటారు. సంపాదించి బ్యాగ్ అంటే మూటలు కట్టేసి చనిపోయిన వాళ్ళని చూశారు కదా. అవతల ఏదో మూటలు ఉన్నాయని చూస్తే 2000 రూపాయల నోట్లు అంటే లక్షల్లో పోయి ఉండదు. వాళ్ళకి ఆలోచన మాత్రం ఓన్లీ డబ్బు సంపాదించాలని మాత్రమే ఆలోచించారు. వాళ్ళు ఖర్చు పెట్టాలని ఆలోచించలా. వాళ్ళు నీట్గా ఉండాలి, బాగా తినాలి, బాగా ఎంజాయ్ ఒక లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని ఆలోచించలా. డబ్బు సంపాదించాలి అంటే ఏమనుకున్నారు? ఒక తట్ట పెట్టుకొని ఎక్కడన్నా కూర్చుంటే నలుగురు పోతూ ఉంటారు, మనకి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు, డైలీ మనకి కావాల్సింది ఇస్తారు. ఒక నమ్మకం అంటే పేదరికంలో ఉన్నారు అనేసి ఇస్తారు. అంటే డ్రెస్ కూడా బాగుండదు కదా, పిచ్చిగాడు డ్రెస్ బాగా వేసి ఆడేస్తాడో, సిరిగిపోయిందో లేక మాసిపోయిందో వేసుకున్నట్టు కూర్చుంటామ్మా అయ్యా అని అట్ట అన్నారంటే నవ్వుతూ అడగరు. ఈ బిచ్చగాడు సినిమాలో వచ్చినట్టు నవ్వుతూ అడగకూడదు, అది కామెడీ బలి ఉండిందిలే. అలా మామూలు అయ్యా అంటారు, వాళ్ళ ఫేస్ని చూస్తాను పాపం ఇవ్వాలనిపిస్తుంది. అలా సంపాదించి పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు, ఏమని అనుకున్నారు? తట్టబెట్టుకొని కూర్చుంటే ఒక దగ్గర, ఒక గుడి దగ్గరనో లేక ఒక రోడ్డు పక్కనో కూర్చుంటే మనకి ఎవరు ఒకరు వేసేసిపోతూ ఉంటారు, మనకి కావాల్సింది వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. అంతవరకు వాళ్ళు ఆలోచించింది. ఆ డబ్బుని సంపాదించి ఎత్తిపోయి కూడా పెట్టేసి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మొత్తానికి చదువుతో సంబంధం లేకుండా సంబంధం లేదు, నీ ఆలోచించే విధానంలో తేడా పెట్టుకుని చూపించినామంటే, తేడా లేకుండా డబ్బు రూపంలో చదువు ఉన్నవాడు కన్నా చదువు లేనివాడు. నా ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి, తిరుపతి అన్ని చోట్ల ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు జనాలు. నేను రాకముందు నన్ను కనిపించే దేవుడు అంటున్నారు, ఇప్పుడు దేవుడి కింద పెట్టేశారు. నేను కూడా మనిషే, ఆ శక్తిని పొందా, తపనతో పొందా. అది ఎవరికీ తెలియదు, మా ఊరు వాళ్ళకి కూడా తెలియదు. నేను ఏం చేస్తున్నాను నేను వాళ్ళకి కూడా తెలియదు. ఇల్లు వదిలి బయట పోను, పని ఉన్నప్పుడు మాత్రం బయటపోతా.
దాని మీద ఆలోచన పెట్టే ఎలాగైనా సులభ మార్గాన్ని ఎతకాలని. సులభ మార్గం ఈజీ, నాకు రాలా. ఓకే, చాలా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్పారు సార్. యాక్చువల్ గా మన మైండ్ ఎంత షార్ప్ గా వర్క్ చేస్తుందో మనం జీవితంలో అంత మంచి స్థాయికి ఎదగొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను నా ఆలోచన మొత్తాన్ని డబ్బు రూపానికి ఆలోచించి నేను చాలా సులభంగా డబ్బు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఇదండి అఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.